ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి. మరి ప్రతిదినం దేవుని యొక్క వాక్కు ద్వారా, వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు ఐగుప్తులో నుండి మరి బయటకు తీసుకొని రాబడినప్పుడు నేను మీతో చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి అని ప్రభు తెలియపరుస్తూ, ఈ దినానికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరు భయపడకుడి. ఈ నూతన సంవత్సరం అంతా దేవుని యొక్క కృప, కరుణ, కటాక్షం, ఆయన సత్యమును మనకు అనుగ్రహించదని వాగ్దానం చేస్తూ ఉన్న దేవుడు, మీరు గతకాలం మీతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. అంతేకాక ఇప్పుడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకండి, నా ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపించబోతున్నానని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మన అనుదిన జీవితాల్లో, భౌతిక విషయాల్లోనూ, అతి ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయంలోనూ, విశ్వాస జీవితంలోనూ మరి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ అనుదినం మీరు ప్రభువుని వెతుకుతూ ఆయన్ని సమీపిస్తూ ఆయన ఆత్మని గణపరుస్తూ జీవిస్తుండగా దేవుడు తన ఆత్మను మన మధ్య నుంచి ఆయన మనల్ని నడిపించిపోతున్నాడు. దీవెనకరంగా మరి చివరి వరకు దేవుడు మనకి తోడుగా ఉండి మరి ఆయన మనల్ని నడిపించిపోతున్నాడు. ఆయనే మన కార్యములను జరిగించేవాడు. నీ అవసరతలను, అక్కరలను, నీ అనారోగ్యం, బలహీనతలను తొలగించి నీకు దీవెనను, స్వస్థతను, ఆరోగ్యాన్ని, చక్కటి ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించి ప్రభు కొరకు సాక్షిగా ఆయన నిన్ను నిలబెట్టగలడు. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడని శ్రేష్టమైన రీతిలో ప్రభ మాతో మాట్లాడుతున్నారు. నీ ప్రజలు ఈ యొక్క నూతన సంవత్సరం నీ ఆత్మతో ప్రభ వారు జీవించినట్లుగా వారి మధ్య ఇది మొదలుకొని నీ ఆత్మ ఇకను కుమ్మరించబడును గాక. నీ ప్రసన్నత, నీ సన్నిధి వారికి నిత్యం తోడేయండును గాక. నీ నిబంధనను ప్రభా నీ ప్రజల పట్ల మీరు జ్ఞాపకం చేసుకోనండి. మేలైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాలం ప్రభా ప్రతి విధమైన అనారోగ్యం, బలహీనతలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, మరణకరమైన వ్యాధి, బలహీనతలను యేసు నామములో కొట్టివేయబడును గాక. వివాహముల విషయమై నీ బిడ్డల జీవితాల్లో మేలు జరుగును గాక. నిరుద్యోగ కాడి యేసు నామములో విరగొట్టబడును గాక. యేసు నామములో గర్భఫలం ప్రభా నీ బిడ్డలకి దయచేయబడును గాక. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో ప్రతి వారికి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ నూతన సంవత్సరం ఈ దినమున ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. నీ ఆత్మను వారికి తోడుగా ఈ సంవత్సరాంతం వరకు దయచేసి మీరే నడిపించమని, ధైర్యమును, విశ్వాసమును, కృపను నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. మరి వాగ్దానాన్ని అనేకులకి మీరు ఈ ఉదయకాల సమయం షేర్ చేయండి. పాస్టర్ టి రాజు అనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి. అనేకులకి మీరు షేర్ చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక. మరి ప్రతి మంగళవారం రాత్రి 9 గంటలకు స్వస్థత అద్భుతాల ఆరాధన యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి. లైవ్లో మీ నిమిత్తం దైవసేవకులు మరి ప్రార్థన చేయబోతున్నారు కనుక లైవ్ వీక్షించండి. శ్రేష్టమైన వర్తమానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడబోతున్నారు ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి. మరి యొక్క ఛానల్ ఇంకా మీరు అనేకులకు తెలియపరచండి. ఈ ఉదయకాలం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.